4వ అధ్యాయము 6వ శ్లోకము. ఇందులో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమనర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. సో మీకు మొదటి పదంలోనే స్పష్టంగా చెప్పేశారు. జనన మరణాలు లేని నేను అంటున్నా, అంటే నేను జన్మ తీసుకోను, జనన మరణ చక్రంలోకి రాను. సో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభు అయినప్పటికీ నా పరమేశ్వర స్వభావాన్ని అంటే ఆయన యొక్క జనన మరణ చక్రంలోకి రాని స్వభావాన్ని విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అవతరిస్తున్నాను. అందుకే భగవంతుడిని అవతరణ అన్నారు, కానీ జన్మ అనలేదు. సో ఇక్కడ మరి జన్మ ఎవరు తీసుకున్నారు? శాస్త్రాల్లో రాసింది ఏంటి? సో దీనికి మనం ఏం చేద్దాం అంటే భవిష్యమాలిక, ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. సో ఇప్పుడు మీకు భవిష్యమాలిక పురాణాన్ని చూపిస్తున్నాం. సో ఈ భవిష్యమాలిక పురాణము 2వ భాగము 31వ పేజీలో ఇక్కడ ఇప్పుడు దశావతారాల్లోని కల్కి అవతరణ గురించి చెప్తూ దీని అర్థము అంటే పైన ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనంటే, ప్రభువు సాంసారిక కర్మలలో ఉండును కానీ వారిని ఎవరూ గుర్తించలేరు. భగవాన్ కల్కి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరూ గుర్తించలేరు. కానీ కొందరు భక్తులు భగవంతుని గుర్తించెదరు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఎక్కడ ఇందాక జనన మరణ చక్రానికి రాను అని చెప్పేసి, సో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాం. సో కొంచెం ఈ అధ్యాయాన్ని అందరూ జాగ్రత్తగా వినండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. మళ్ళీ ఏదో వీళ్ళు కృష్ణుని కాదన్నారు, వాళ్ళని కాదన్నారు అని చెప్పి ఇప్పుడు ఏదైతే బయట కన్ఫ్యూజన్ ఉందో ఎవరిని కాదనటం లేదు. ఇదిగో మీకు రుజువులే చూపిస్తున్నాం, మేము రుజువుల ఆధారంగానే చెప్తున్నాము. 4వ అధ్యాయం 6వ శ్లోకము, జనన మరణాలు లేని నేను. సో నాకు జననం లేదు, మరణం లేదని ఎవరంటున్నారు? శివ పరమాత్మ అంటున్నారు, నిరాకార శివ పరమాత్మ అంటున్నారు ఆ మాట. సో ఇప్పుడు భవిష్యమాలిక పురాణాన్ని తీసుకుంటే ప్రభువు సాంసారిక జీవితంలో ఉంటారు. సో దీని అర్థము ప్రభువు సాంసారిక జీవితంలో ఉంటారంటే ఎవరుంటారు సాంసారిక జీవితంలో? నారాయణుడు ఉంటారు. నారాయణుడు జన్మ తీసుకుంటారు, నిరాకార శివ భగవానుడు జన్మ తీసుకోరు. సో నిరాకార శివ భగవానుడు ఏమంటున్నారు? నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుని వస్తాను అంటున్నారు. సో